Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో మీకు ఏంటంటే ఎన్ని రోజులు క్లాసెస్ ఓన్లీ స్క్రీన్ అనేది రికార్డ్ చేసుకుంటూ చేశాను. ఇప్పుడు మనకేంటంటే ఒక స్టూడియో అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ స్టూడియోలో మీ ముందుకు వస్తున్నాను. ఓకేనా? ఇప్పటి నుంచి మీకు ఏంటంటే మ్యాక్సిమం వీడియోస్ అనేవి స్టూడియోలోనే రికార్డ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, కంటెంట్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేరు. ఓకే, ఛానల్కి రైట్. సో మీరందరూ ఓకే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, రైట్. ఎనీవే ఇప్పుడు మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది చేస్తున్నాం కదా. మీకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని మార్క్ టెస్ట్లు నేను కంప్లీట్ చేస్తాను ఎగ్జామ్ వరకల్లా. ఓకే, రైట్. కాబట్టి ఇప్పుడు మనము మార్క్ టెస్ట్ 11 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతుందంటే చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి అప్రోప్రియేట్ సినానిమ్ అడుగుతుండు. చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్వశ్చన్స్ అనేవి ఏ అప్రోచ్లో సాల్వ్ చేయాలని ఆలోచించండి ఒకసారి, క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూస్తే మీరు ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అంటుంది కాబట్టి సినానిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, రైట్. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడు మనకు? ఓమ్ని ప్రెజెంట్ అనే వర్డ్ ఇచ్చిండు. వర్డ్ ఏమి ఇచ్చాడు మనకు? ఓమ్ని ప్రెజెంట్ అనే వర్డ్ ఇచ్చిండు. మరి ఓమ్ని ప్రెజెంట్ అంటే మీనింగ్ ఏంటిది అది మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో నేను ఇచ్చే వొకాబులరీ కానీ ఆ వర్డ్స్ సినోనిమ్స్ కానీ యాంటనిమ్స్ కానీ ఓకేనా, వన్ వర్డ్స్ కానీ ఇడియమ్స్ కానీ ప్రతి ఒక్కటి మీ నోట్స్లో ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రం, ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కదా, ఏవో ప్యారల్గా అంటే ఏదో ఒకటి తీసుకొని క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు అన్నిటి మీద ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఈజీ అవుతుంది. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మీనింగ్ ఎట్లా వస్తుందంటే జనరల్గా ఓమ్ని అంటే మీనింగ్ ఏంటంటే ఆల్. ఓమ్ని అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆల్ అంటూ ఉంటాం. ఓమ్ని అంటే మీనింగ్ ఏంటి? ఆల్. అందుకే మనకు ఓమ్ని ప్రెజెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని ప్లేస్లలో. ఓకేనా, ఓమ్ని అంటే ఆల్, ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ కావడం, ప్రెజెంటింగ్ ఎవ్రీవేర్ అంటాం. ప్రతి ప్లేస్లో ఉంటుందని ఓమ్ని ప్రెజెంట్ అంటూ ఉంటాం. ఓకేనా, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటాం, అంటే దేవుడు ప్రతి ప్లేస్లో ఉన్నాడు అంటాం కదా, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అలా, రైట్. కాబట్టి మరి ప్రతి ప్లేస్లో ఉండడం అంటే మీనింగ్ ఏమొస్తుంది? పవర్ఫుల్ అంటామా, కాంటెంపరీ అంటామా, యూనిక్ అంటామా, యూనివర్సల్ అంటామా? ఇట్ ఈస్ యూనివర్సల్ అంటే అన్ని ప్లేస్లో ఉండేదే కదా యూనివర్స్లో. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. పవర్ఫుల్ అంటామా? ఇక్కడ లేదు. కాంటెంపరీ అంటే మీనింగ్ ఏం చెప్పండి? కాంటెంపరీ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా సేమ్ టైంలో ఎగ్జిస్ట్ కావడం. ఓకేనా, సో లివింగ్ ఎట్ ద సేమ్ టైం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక సంవత్సరం తీసుకుందాం. ఇప్పుడు 800 AD అని తీసుకుందాం. హిస్టరీలో వస్తుంది కదా మనకు 800 AD. 800 AD తీసుకున్నప్పుడు 800 ADలో సేమ్ అదే సంవత్సరంలో నార్త్లో ఒక రూలర్ ఉన్నారు, సౌత్లో ఒక రూలర్ ఉన్నారు. ఇద్దరు రూలర్స్ ఏమంటామంటే కాంటెంపరీ రూలర్స్ అంటాం. ఎందుకంటే ఇద్దరు సేమ్ టైంలో ఉన్నారు కదా, వారిని కాంటెంపరీ రూలర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ మనకు యూనివర్సల్ అమ్మ, రైట్. అయితే మీకు దీనికి ఇంకో వర్డ్స్ రాస్తాను చూడండి ఇక్కడ. మీకు చూడండి ఇక్కడ మనకు జనరల్గా ఓమ్నివోరస్. ఓమ్నివోరస్ అని విన్నారా మీరు ఎప్పుడైనా? ఓమ్నివోరస్ అంటే మీనింగ్ ఏంటంటే ఓమ్ని అంటే ఆల్, ఓర్ అంటే మీనింగ్ ఏంటంటే తినటం. ఓర్ అంటే మీనింగ్ ఏంటి? తినడం. కాబట్టి ఓర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఈట్ అంటూ ఉంటాం. ఓకేనా, సో మనకు ఓమ్నివోరస్ అంటే ఏంటి అంటే మాంసాహారులు ప్లస్ వాళ్ళు శాకాహారులు అనమాట, అన్నిటిని తింటారు. అంటే ప్లాంట్స్ తింటారు, నెక్స్ట్ ఫ్లెష్ మాంసంని కూడా తింటారు అని. కాబట్టి వాళ్ళని ఏమంటామంటే ఓమ్నివోరస్ అంటాం. ఓమ్నివోరస్ అంటాం. మీకు దీంతో ఇంకో వర్డ్ కూడా రాసుకోవచ్చు. ఆ వర్డ్స్ ఏంటి? కార్నివోరస్. వొకాబులరీని మీరు ఎంతైనా నేర్చుకోవచ్చు. కార్నివోరస్ అంటే కార్న్ అంటే ఏంటి? ఫ్లెష్, మాంసము. కాబట్టి కార్నివోరస్ అంటే ఏంటి? మాంసాహారులను ఏమంటామంటే కార్నివోరస్ అంటాం. మరి శాకాహారులను ఏమంటామమ్మా? శాకాహారులను మనం ఏమంటామంటే హెర్బివోరస్ అంటాం. అన్ని వర్డ్స్ రాసుకోండి ఇక్కడ. కార్నివోరస్, హెర్బివోరస్. హెర్బ్స్ అంటే ఏంటి? చెట్లు కదా, కాబట్టి హెర్బివోర్. ఓర్ అంటే ఈట్. కాబట్టి ఓమ్నివోరస్, హెర్బివోరస్, కార్నివోరస్. ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని అనే వర్డ్ తోటి మనం ఎన్ని రాసామో చూడండి ఇక్కడ. ఓర్ అంటే తినడం, రైట్. ఎనీవే ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఇలా మీకేంటంటే క్వశ్చన్ అనేది నేను ఇక్కడ చాలా టైం పడుతుంది మనకు. ఓకేనా, క్వశ్చన్ చేసేటప్పుడు మనకు టైం పడుతుంది కానీ ఎక్స్ప్లెనేషన్ టైం పడుతుంది. మీకేంటంటే ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి కావాలి కంపల్సరీ, రైట్. ఇది మీకు ఫస్ట్ క్వశ్చన్ అమ్మ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ మనకి ఏమడుతున్నారు? సెకండ్ క్వశ్చన్ మనకు ఏమడుతున్నారు అంటే చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ ఏది అని అడుగుతుండు, రైట్. చూడండి ఇక్కడ
సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలట సెంటెన్స్. అసలు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ చెప్పండి మీరు. సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో మీరేం వరీ కాకండి. నేను ఆన్లైన్ క్లాసెస్ ఓకేనా, సపరేట్ యాప్ కూడా వస్తుంది మనది. దాంట్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ నేను సెల్ లింక్ అనేది పెడతాను, రైట్. సో తక్కువ అమౌంట్ తోటి పెడతాను. మీకు ఆ క్లాసెస్ అనేవి విన్నప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఇంగ్లీష్ అనేది. ప్రతి ఒక్క టెన్స్ స్ట్రక్చర్ కానీ టెన్సెస్ నేర్చుకోవడం కానీ ఈజీ అయిపోతుంది. మీరేం వరీ కావాల్సిన అవసరమే లేదు, రైట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మ. మరి ఇప్పుడు మనకు ఐ వాజ్ గివింగ్ అట. ఐ వాజ్ గివింగ్ అసలు సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది ఉండదు. బట్ ఇది మనకు ఆన్సర్ కాదు, రైట్. ఐ హ్యాడ్ బీన్ గివింగ్ అట, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఐ హ్యాడ్ గివెన్ అట, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఐ గేవ్, చూడండి ఇక్కడ గివ్, గేవ్, గివెన్. సో ఐ అంటే సబ్జెక్టు, గేవ్ అంటే V2 ఫార్మే కదా. మరి ఇక్కడ మనకు వచ్చే ఛాయిస్ ఉంది కదా. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా. మరి ఇప్పుడు ఆప్షన్ డి అనగానే మీరు చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు చూడండి. ADBC ఇచ్చారు. ఓకే, 4వ దాంట్లో డి ఇవ్వలేరు. ఆ డి ఎక్కడుందో మళ్ళీ చూసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అలా డి కూడా తారుమారు చేసి ఇచ్చారు చూడండి ఇక్కడ ఆప్షన్స్ కూడా అవి. ఓకేనా. కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతున్నాం. ఇది టెన్సెస్ వస్తే ఈ క్వశ్చన్ అయిపోయినట్టే. సింపుల్ క్వశ్చన్, ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. మీరు ఈజీగా 10 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయొచ్చు నార్మల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా. అదే మీరు కొంచెం నాలెడ్జ్ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు మీరు ఈజీగా 15 క్వశ్చన్స్ ఎక్కువనే చేయొచ్చు ఇంగ్లీష్లోనే, రైట్. ఇప్పుడు ఐ వాజ్ గివింగ్ అంటే ఏ టెన్స్ అమ్మది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఐ హ్యాడ్ బీన్ గివింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హ్యాడ్ గివెన్ అంటే ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఏంటి అది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా. ఈ టెన్సెస్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, రైట్. పూర్తి క్లాస్లలో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకేనా. ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. థర్డ్ క్వశ్చన్ ఎవరుతాడంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్, రైట్. ఇక్కడ ఏమడుతున్నారు అంటే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో బ్లాంక్ ఇచ్చారు. బ్లాంక్ని ఎట్లా ఫిల్ చేయాలంటే బ్రాకెట్లో ఉన్న వర్డ్ సినోనిమ్ తోటి ఫిల్ చేయాలట. మరి బ్రాకెట్లో ఏ వర్డ్ ఉంది? డిజీవ్. ఏముంది మనకు అక్కడ? డిజీవ్, రైట్. డిజీవ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? చూడండి ఇక్కడ డిజీవ్ అంటే మీనింగ్ ఏంటంటే మోసం చేయడం, చీట్ చేయడం అంటూ ఉంటాం. మోసం చేయడం ఏమంటాం మనం? చీట్ చేయడం అంటాం. డిజీవ్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంటే మనకు. ఓకేనా. సో డిజీవ్ అన్నప్పుడు స్పెల్లింగ్ చూడండి ఇక్కడ. డిజీవ్ది రిజీవ్ది మనకు EI కాంబినేషన్ ఉంటుంది. ఓకేనా. అదే బిలీవ్ అన్నాం అనుకోండి, బిలీవ్ స్పెల్లింగ్ ఎలా ఉంటుందో తెలుసా? IE కాంబినేషన్ ఉంటుంది మళ్ళీ. చూడండి EI కాంబినేషన్, IE కాంబినేషన్. స్పెల్లింగ్స్లో EI IE వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. EI కాంబినేషన్, IE కాంబినేషన్ అంటాం. ఓకేనా. రిజీవ్ డిజీవ్ వచ్చినప్పుడు మనకి EI కాంబినేషన్ వచ్చింది, రైట్. ఇంకోటి కూడా మనకి ఇంకోటి EI కాంబినేషన్ ఏమొస్తుందంటే థీస్ట్ అమ్మ. చూడండి ఇక్కడ థీస్ట్, దేవుని నమ్మేవాడు అంటాం కదా, థీస్ట్. దానికి కూడా EI కాంబినేషన్ వస్తుంది, రైట్. మరి IE కాంబినేషన్ ఇంకా మనకు జనరల్గా ఎక్కడ వస్తుందంటే అచీవ్. అచీవ్ అన్నప్పుడు మనకు కూడా అప్పుడు కూడా మనకు IE కాంబినేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఎనీవే స్పెల్లింగ్ చూసుకుంటే ఇది మనకు అయితే మనకు డిజీవ్ అంటే చీట్ చేయడం కదా. కాబట్టి మనకి ఇక్కడ సింపుల్గా ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అయినా సరే మీరు సెంటెన్స్ బట్టి కూడా ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఎలా చూడండి ఇక్కడ. డిజానెస్ట్ పీపుల్, డిజానెస్ట్ అంటే నిజాయితీ లేని వాళ్ళు అని. హానెస్ట్ పీపుల్ అంటే నిజాయితీ పీపుల్. డిజానెస్ట్ అంటే ఆపోజిట్ అనమాట. డిజానెస్ట్ పీపుల్ ఆల్వేస్ డాష్ అదర్స్. ఏం చేస్తారు వేరే వాళ్ళని? చూడండి అసిస్ట్ చేస్తారా? అసిస్ట్ చేయడం అంటే ఏంటి? హెల్ప్ చేయడం. అసిస్ట్ అంటే ఏంటమ్మా? వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అంటాం. అది మనకు ఆన్సర్ కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేదాకా నెగిటివ్ వరకు వేరే వాళ్ళకి నెగిటివ్ చేస్తారు. కంపల్సరీ ఆప్షన్స్ ఏ ఉండాలి? నెగిటివే ఉండాలి. ఓకేనా. మరి ఇప్పుడు మనకు గ్లాడెన్. గ్లాడెన్ అంటే ఏంటి? డిలైట్ చేయడం. గ్లాడ్ అంటాం కదా, గ్లాడ్ అంటే హ్యాపీ. గ్లాడెన్ చేయడం అంటే ఒక పర్సన్ని హ్యాపీ లాగా చేయడం, అంటే డిలైట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా. దాన్ని మనం అప్పీజ్ చేయడం అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మనకు డిఫెండ్. డిఫెండ్ చేయడం అంటే ఏంటమ్మా? ప్రొటెక్ట్ చేయడం, సేవ్ చేయడం అంటాం. డిఫెన్స్ అంటాం కదా. సో డిఫెండ్ అంటే ఏంటి? ప్రొటెక్ట్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేయడం అంటాం. ఇక్కడ మనకు డిజానెస్ట్ పీపుల్ ఎప్పుడైనా సరే చీట్ చేస్తారు, ఇవన్నీ కాదు. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది మిగతా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు ఇంత టైం పడుతుంది. మీరేంటంటే ఆన్సర్ తెలుసుకోవడం కాదు, వేరే ఆన్సర్స్ ఎందుకు ఆప్షన్స్ కాలవో తెలుసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకోవాలి. తర్వాత మీరు ఇంకా ఏం చేయాలి అంటే నేను ఇక్కడ చెప్పే ఎక్స్ట్రా పాయింట్స్ అన్నీ రాసుకోవాలి క్లియర్గా. నెక్స్ట్ మన అప్రోచ్ ఎలా ఉంటుందో నేర్చుకోండి మీరు. ఓకేనా. అది రైట్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫోర్త్ క్వశ్చన్ ఏమడుతున్నాయంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్, రైట్. సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన పార్ట్ కింది వాటిలో దేనితోటి సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని, దేనితోటి రీప్లేస్ చేయొచ్చు అని. ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ సెంటెన్స్ చదవండి. ఐ ఆస్క్డ్ రీతా.
దట్ హౌ ఫార్ హర్ స్కూల్ వాస్. ఓకే రైట్. ఇక్కడ మన జనరల్ చూస్తే ఐ ఆస్క్డ్ రీత, ఇది ఏ టెన్స్లో ఉందమ్మా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. బట్ నేను అడిగిందే పాస్ట్ టెన్స్లో ఉంది. మరి అప్పుడు ఏమని అడిగినా అడిగింది కూడా మనకు పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా. అడిగిన మ్యాటర్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా. ఐ ఆస్క్డ్ రీత పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి చూడండి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఆప్షన్స్ పోయినాయి. పాస్ట్లో లేదు కదా, మనకు ఆప్షన్స్ పోయినాయి. టెన్స్ కన్సిస్టెన్సీతో 2 ఆప్షన్స్ తీసేసిన తర్వాత ఐ ఆస్క్డ్ రీత దెన్ హౌ ఫార్ హర్ స్కూల్ వాస్. హౌ ఫార్ హర్ స్కూల్ వాస్. చెప్పండి ఆన్సర్ వచ్చి చెప్పండి. ఇక్కడ మనకు దెన్ అనేది అవసరమమ్మా? లేదు. ఆన్సర్ వస్తుందంటే హౌ ఫార్ హర్ స్కూల్ వాస్. హౌ ఫార్ హర్ స్కూల్ వాస్ అంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు దెన్ అనే ఇంకో కనెక్టింగ్ వర్డ్ ఎందుకు అవసరం లేదు, ఒకటే కనెక్టింగ్ వర్డ్ కావాలి. ఇంకోటి ఈ సెంటెన్స్ కూడా మనకు రాంగే. ఎందుకు రాంగో తెలుసా? ఈ సెంటెన్స్ ఎందుకు రాంగో తెలుసా? ఎప్పుడైనా సరే చూడండి మనకు WH వర్డ్స్ అనేవి, ఓకేనా, WH వర్డ్స్ అనేవి మనకు కనెక్టింగ్ వర్డ్స్లో యాక్ట్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు మనం దాని పక్కన దట్టు యూజ్ చేసుకోకూడదు. WH వర్డ్స్ ఇక్కడ మనకు హౌ అనేది ఉంది ఆల్రెడీ కనెక్టింగ్ వర్డ్ లాగా, కాబట్టి మనకు దట్ అనేది రావద్దు ఎప్పుడైనా సరే. ఓకేనా, వీటితోటి ఇవి WH వర్డ్స్ మన కనెక్టింగ్ వర్డ్స్లో యాక్ట్ చేస్తే వాటితోటి మనకు ఆ దట్ అనేది అస్సలు రాకూడదు. ఓకేనా, కాబట్టి అది రాంగు. ఎనివే మనకు ఈ 3 ఆప్షన్స్ పోతే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 5th క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతాడు. చూడాలని చెప్పొచ్చు ఇక్కడ. ప్యాసేజ్, ప్యాన్ కేక్, మోడర్న్, ప్యాషన్. చెప్పండి, ప్యాషన్లో సింగిల్ ఎస్ ఉంటుందా డబుల్ ఎస్ ఉంటుందా? డబల్ ఎస్ ఉంటుంది. ఇప్పుడు మనకు ప్యాషన్. సింపుల్ క్వశ్చన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. స్పెల్లింగ్ అనేది మనకు దీంట్లో రాంగ్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. చూడండి ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ చేసేటప్పుడు మీరు నెగిటివ్ వర్డా పాజిటివ్ వర్డా చూసుకున్నా కానీ మనకు కొంతవరకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇచ్చింది నెగిటివ్ వర్డ్ అనుకోండి, దానికి సినోనిమ్ కూడా నెగిటివ్ వర్డే ఉంటుంది. దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? పాజిటివ్ వర్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇచ్చింది ఒకవేళ పాజిటివ్ వర్డ్ అనుకోండి, పాజిటివ్ వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది? మళ్ళీ పాజిటివ్ వర్డే అవుతుంది. పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అవుతుంది, నెగిటివ్ వర్డ్ అవుతుంది. అది అట్లా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాక్వార్డ్ అనగానే మనకి ఏంటంటే అదొక నెగిటివ్ వర్డ్, డిస్గస్టింగ్ ఉండడం, బ్యాడ్గా ఉండడం అని, తన చిరాగ్గా ఉండడం అంటూ ఉంటుంది. యాక్వార్డ్, ఇట్ ఈస్ యాక్వార్డ్ అంటూ ఉంటాం. ఓకేనా, బట్ అది నెగిటివ్ వర్డ్. నెగిటివ్ కాబట్టి నెగిటివ్కి సినోనిమ్ ఏమవుతుంది? మళ్ళీ మనకు నెగిటివ్ అవుతుంది. మళ్ళీ మనకు అది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అవుతుంది కాబట్టి క్లెవర్ అయితే కాదు కదా, ఒకటి ఆప్షన్ తీసేయండి. క్లెవర్ కాదు. ఓకేనా, మనకు అస్లీప్ ఉంది, డోర్మెంట్ ఉంది, అన్స్కిల్ఫుల్ ఉంది రైట్. అన్స్కిల్ఫుల్ రైట్. ఓకే, అన్స్కిల్ఫుల్లో మనకు సింగిల్ ఎల్లే ఉండాలమ్మా, డబుల్ ఎల్ కాదు. సింగిల్ ఎల్. స్కిల్ఫుల్ అన్స్కిల్ఫుల్లో సింగిల్ ఎల్లే ఉండాలి. ఓకేనా రైట్. మరి అప్పుడు మనకు డోర్మ్యాన్, అసలు డోర్మ్యాన్ అంటే మీనింగ్ ఏంటంటే రాసుకోండి ఇక్కడ, సైలెంట్ అని. డోర్మెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సైలెంట్ అంటూ ఉంటాం. దాన్ని మనము క్వైట్ అంటూ ఉంటాం. సైలెంట్గా ఉండడం, క్వైట్ ఉంటాం రైట్. దీన్ని ఇంకా మనం ఏమంటామంటే రాసుకోండి ఇక్కడ, క్విజెంట్. క్విజెంట్. ఓకేనా, సైలెంట్, క్వైట్, క్విజెంట్ అంటూ ఉంటాం. ఓకే, డోర్మెంట్ అంటే మీనింగ్ అది. కాబట్టి మనకి ఇది అట్లా ఆన్సర్ కాదు రైట్. మరి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ అన్స్కిల్ఫుల్ అమ్మ. ఏమొస్తుంది చెప్పండి మనకు? అన్స్కిల్ఫుల్, బ్యాడ్, అన్స్కిల్ఫుల్ అంటూ ఉంటాం. యాక్వర్డ్ అంటే ఒక మీనింగ్ ఏమొస్తుంది, అన్స్కిల్ఫుల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. అస్లీప్ ఎట్లా కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. అయితే మనకు కిల్ అన్నప్పుడు డబల్ ఎల్లే, కిల్లుడు అన్నా డబల్ ఎల్లే, కానీ స్కిల్ఫుల్ అన్నప్పుడు మాత్రం సింగిల్ ఎల్ ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. స్పెల్లింగ్స్లో అడుగుతారు. స్కిల్ఫుల్ అన్నప్పుడు సింగిల్ ఎల్ ఉండాలి, అన్స్కిల్ఫుల్ అన్నా సింగిల్ ఎల్లే ఉండాలి. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 7th క్వశ్చన్ ఏమడుతున్నానంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ రైట్. కింద ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్కి ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నారు. చూడండి, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్, సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. మరి ఇక్కడ మనకు హీ నెగ్లెక్టెడ్ హిస్ డ్యూటీస్. నెగ్లెక్ట్ చేశాడట. నెగ్లెక్ట్ చేయడం అనేది పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివ్కి యాంటోనిమ్ ఏమవుతుంది మనకు? పాజిటివ్ వస్తుంది. అంతే కదా, నెగిటివ్ వర్డ్ ఇచ్చింది, దానికి సినోనిమ్ ఉంటే మళ్ళీ నెగిటివే ఉంటుంది. నెగిటివ్కి యాంటోనిమ్ ఏమవుతుంది? మళ్ళీ పాజిటివ్ వస్తుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్లో మీకు ఏముండాలి? జనరల్గా పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉండాలి కాబట్టి చూడండి ఇక్కడ, నెగ్లెక్టెడ్ అన్నా ఇగ్నోర్డ్ అన్నా ఏంటి? మర్చిపోవడం. ఇగ్నోర్ చేశానంటే మర్చిపోవడం, కాబట్టి మనకి ఇది ఎట్లా ఆన్సర్ కాదు, సేమ్ మీనింగ్ కాబట్టి. స్కోర్న్ అంటే ఏంటమ్మా? స్కోర్న్ అంటే మీనింగ్ ఏంటంటే తిట్టడం. స్కోర్న్ అంటే కదా తిట్టడం, ఇది కూడా మనకు నెగిటివ్ వర్డే కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు రైట్. మరి మనకు సక్సీడెడ్ ఉంది, అటెండెడ్ ఉంది. చెప్పండి, సక్సీడెడ్ అంటే ఏంటిది? గెలవడం. సక్సెస్ అనేది నౌను, సక్సీడ్ అనేది వెర్బు. ఐ విల్ సక్సెస్ అంటామా? ఐ విల్ సక్సీడ్ అంటామా? ఐ విల్ సక్సీడ్ అంటాం. కాబట్టి సక్సీడ్ అనేది మనకు వెర్బు, సక్సెస్ అనేది నౌన్. కాబట్టి ఇక్కడ మనకు
సక్సీడెడ్ అని వచ్చింది. అసలు నెగ్లెక్ట్ చేయడానికి, సక్సీడ్ చేయడానికి ఏమన్నా సంబంధం ఉందా అక్కడ? లేదు. లేదు కాబట్టి ఈ ఆప్షన్ పోతే మనకు అటెండెడ్. ఓకేనా? హి అటెండెడ్ హిస్ డ్యూటీస్. రైట్? కాబట్టి మనకు సింపుల్‌గా ఆన్సర్ ఏమొస్తుందంటే నెగ్లెక్ట్ చేయడం. దానికి అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? వాటిని పాటించడం. కాబట్టి అటెండెడ్ అనేది తీసుకోవచ్చు. రైట్? బట్ మనకు ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఆప్షన్స్ ఎలిమినేషన్ చూడండి ఎలా వెళ్తున్నానో. ఇచ్చిన వర్డ్ పాజిటివ్ అండ్ నెగెటివ్ అని అర్థమైందనుకోండి. ఈ సినోనిమ్ వొకాబులరీలో చేసే ప్రాసెస్ ఇదే. వొకాబులరీలో మీరు మీనింగ్ తెలియకపోయినా సరే ఆన్సర్ చేయొచ్చు. మీనింగ్ తెలియకపోయినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకోండి. పాజిటివా? నెగెటివా? ఓకేనా? పాజిటివా? నెగెటివా మీకు అర్థమవుతే ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. క్లియరా? అది. ఎయిత్ క్వెషన్ అమ్మ. చూడండి ఎంత ఇవన్నీ మనకు ప్రీవియస్ క్వెషన్స్ ఉన్నాయి, మోడల్ క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. ఓకేనా? రైట్. మళ్ళీ చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతుండు. చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతున్నాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగినప్పుడు చూడండి, మై మదర్ వాస్ డాష్ ఎట్ మై నెగ్లిజెన్స్ అండ్ స్కోల్డెడ్ మీ. ఆ మదర్ వాస్ డాష్, వాస్ ఎనర్జెటిక్, థ్రిల్డ్, ఫ్యూరియస్, ప్లీజ్డ్. చూడండి ఇక్కడ ఎట్ మై నెగ్లిజెన్స్ అండ్ స్కోల్డెడ్ మీ. చూడండి ఇక్కడ సింపుల్గా అండ్ అనేది ఏంటిదమ్మా? జనరల్ కనెక్టింగ్ వర్డ్, అదొక కంజంక్షన్. అండ్ స్కోల్డెడ్ మీ, నన్ను తిట్టింది. స్కోల్డ్ అంటే ఏంటి? తిట్టడం. స్కోల్డ్, ఐ స్కోల్డెడ్ యూ, నేను తిట్టాను అని. స్కోల్డ్ అంటే తిట్టడం. ఎందుకు? నెగ్లిజెన్స్. ఓకే, నెగ్లిజెన్స్ మీద ఎట్లా నెగ్లిజెన్స్ చేసినప్పుడు మదర్ ఏం చేస్తుంది? అప్పుడు థ్రిల్ అవుతుందా నేను నెగ్లిజెన్స్ చేస్తే? కాదు కదా. అండ్ స్కోల్డెడ్ మీ అంటుంది కాబట్టి అండ్ తర్వాత ఉన్న ఐడియా ఎలా ఉంది? నెగిటివ్ ఉంది. సో అండ్ ముందు వచ్చే ఐడియా కూడా మనకి ఎలా ఉండాలి? నెగిటివే ఉండాలి. ఓకేనా? అప్పుడు మదర్ నన్ను తిట్టింది మరియు ఇంకేదో నెగిటివే చేసింది నా మీద కూడా. బట్ మనకప్పుడు ఇక్కడ కూడా మనకు నెగిటివే రావాలి కదా సెన్స్. నెగిటివ్ రావాలి కాబట్టి ఎనర్జెటిక్ అనేది పాజిటివ్ తీసేయండి, థ్రిల్ అనేది పాజిటివ్ తీసేయండి, ప్లీజ్ అనేది కూడా పాజిటివే తీసేయండి. ఆన్సర్ వస్తుంది ఫ్యూరియస్. అంతే. ఫుల్ క్వశ్చన్. ఏం లేదు ఇక్కడ, నాకు మీనింగ్ తెలియదు. ఇక్కడ మీనింగ్ ఒక్క వర్డ్ మీనింగ్ కూడా తెలియదు. తెలియకపోయినా సరే అండ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగ్లిజెన్స్ ఉంది. నెగ్లెక్ట్ చేసినప్పుడు మదర్ ఏం చేస్తుందమ్మా? జనరల్గా మన మీద మంచిగా ఎంజాయింగ్ ఉంటుందా? కాదు కదా, తిడుతుంది మనల్ని, కోపడుతుంది. కాబట్టి మనకి సింపుల్గా ఇక్కడ నెగటివ్ సెన్స్ ఉన్న వర్డ్ రావాలి. ఎనర్జెటిక్ అనేది పాజిటివే, థ్రిల్ అనేది పాజిటివే. ఓకేనా? మనకు ప్లీజ్ చేయడం, ప్లీజ్ అన్నా కానీ పాజిటివే అది మనకు. ఓకేనా? హ్యాపీ చేయడం అని, అపీజ్ చేయడం అంటూ ఉంటాం. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఫ్యూరియస్. ఫ్యూరియస్ అంటే ఏంటంటే యాంగ్రీ. రేజ్ అంటాం దాన్ని. ఏమంటాం చెప్పండి? రేజ్, కోపం తెప్పించుకోవడం అంటాం. ఫ్యూరియస్ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, మీనింగ్ తెలియకపోయినా సరే ఆన్సర్ వచ్చింది మనకు. 9th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇడియం ఇచ్చాడు, ఇడియంకు మీనింగ్ అడుగుతున్నా. రైట్? చూడండి ఇక్కడ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్. లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్ అట. ఇప్పుడు మనకు టన్నెల్ ఎండ్లో లైట్ ఉండడం అంటుంది ఇక్కడ. దాని మీనింగ్ ఏంటో అడుగుతుండు. ఇడియం యొక్క మీనింగ్ ఏంటో అడుగుతుంది. చూడండి ఇక్కడ సంథింగ్ దట్ సిగ్నల్స్ ద ఎండ్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ ఓపెనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ మ్యాటర్, న్యూ లైట్ కమింగ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్, ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్. చూడండి ఇక్కడ దీని మీనింగ్ ఏమొస్తుందంటే జనరల్గా ఏదో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది అనే సిగ్నల్ ఇవ్వడాన్ని ఏమంటామంటే లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నెల్ అంటాం. టన్నెల్ అనేది అయిపోతున్నప్పుడు లైట్ రావడం అంటే టన్నెల్ అంటే డిఫికల్ట్ అన్నట్టు ఇక్కడ మీనింగ్ నెగిటివ్ అన్నట్టు. కాబట్టి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది అనే సిగ్నల్ ఇవ్వడం. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకు ఆప్షన్ 1. ఓకేనా? మనకు సింపుల్ ఇడియం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఇడియమ్స్ చదవాలి, బాగా చదవండి. ఓకేనా? ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ఇడియమ్స్, నెక్స్ట్ వచ్చిన ఇడియమ్స్ అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన ఇడియమ్స్ అన్నిటిని చదువుకోవాలి కంపల్సరీ. 10th క్వశ్చన్ అమ్మ. చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ వర్డ్. యాంటోనిమ్ అంటే ఏం చెప్పండి? ఆపోజిట్ వర్డ్ అంటాం. మరి ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది ఇక్కడ. ఆపోజిట్ వర్డ్ అంటే ఇక్కడ ఏమి వచ్చిన వర్డు? రిటైన్. రిటైన్ అంటే మీనింగ్ ఏం జనరల్గా? రిటైన్ చేసుకోవడం అంటే చూడండి, మనం ఎంత చదివినా కానీ ఆ చదివింది రిటైన్ చేసుకోకపోతే వేస్ట్ అంటాం. రిటైన్ చేసుకోవడం అంటే మన దగ్గర ఉంచుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం అంటాం. ఓకేనా? రిటెన్షన్ అంటాం కదా, మెయింటైన్ చేయడం, రీటైన్ చేసుకోవడం, మన దగ్గర ఉంచుకోవడం అంటాం. రైట్? కాబట్టి మనకు అప్పుడు సింపుల్గా యాంటోనిమ్ అడుగుతుండు కాబట్టి మెయింటైన్ చేయడం అంటే మన దగ్గర ఉంచుకోవడమే కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, సినోనిమ్ అవుతుంది. ఇది రీస్టోర్ చేసుకోవడం అని కూడా మనకి ఇక్కడ ఆన్సర్ కాదు. ఓకేనా? మరి మనకు అటైన్ చేయడం అంటే పొందడం, గెటింగ్. అటైన్ అంటే గెట్ అంటూ ఉంటాం. బట్ ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఫర్గెట్. రిటైన్ చేసుకుంటే మన దగ్గర ఉంచుకోవడం, దానికి ఆపోజిట్ ఏంటి? మన దగ్గర వదిలేయడం, కాబట్టి ఫర్గెట్ అంటాం. ఇగ్నోర్ చేయడం, ఫర్గెట్ అంటూ ఉంటాం. ఓకేనా? బట్ అది మనకు ఆన్సర్. అది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. వొకాబులరీ ఎంత సింపుల్ ఉన్నాయో చూడండి ఇక్కడ. నెక్స్ట్ 7th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఇన్ బోల్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్లో ఇడియం బోల్డ్ చేశారట, దాని యొక్క మీనింగ్ అడుగుతుండు. ఆ ఇడియం ఏంటంటే చూడండి ఇక్కడ
ఫర్ ఏ సాంగ్. ఇది ఇడియం అది. ఫర్ ఏ సాంగ్. బోల్డ్ ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఫర్ ఏ సాంగ్. ఇప్పుడు ఫర్ ఏ సాంగ్ అని ఉంది. దీని యొక్క మీనింగ్ మనకు కావాలి. దీని యొక్క మీనింగ్ మనకు కావాలి. అసలు ఫర్ ఏ సాంగ్ అనే మీనింగ్ మీకు తెలియదు. అదొక ఇడియం. దీన్ని అండర్‌లైన్ చేసి ఉంటది ఎగ్జామ్‌లో యాక్చువల్‌గా. ఇక్కడ అండర్‌లైన్ చేయలేదు జస్ట్ మిస్టేక్‌లో రైట్. ఎనీవే మీరు చూసుకోండి. ఫర్ ఏ సాంగ్ అనే దానికి మీనింగ్ తెలియదు మనకు. అసలు మీనింగ్ తెలీదు. అయినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకుంటే ఆ ఇడియం మీనింగ్ మీకు అర్థమైపోతది. ఇడియమ్స్ డైరెక్ట్ అడగడం వేరు, సెంటెన్స్‌లో ఇచ్చి అడగడం వేరు. డైరెక్ట్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు. అండ్ సెంటెన్స్‌లో ఇచ్చినప్పుడు మాత్రం సెంటెన్స్ మీనింగ్ అర్థమవుతే ఇడియం మీనింగ్ అనేది మనకు కొంతవరకు అర్థమవుతూ ఉంటది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ బికాస్ ద షాప్ ఈస్ క్లోజ్డ్ డౌన్. షాప్ అనేది క్లోజ్ అయిపోయిందట. అయినందువలన మోస్ట్ ఆఫ్ ద స్టాక్ ఈస్ గోయింగ్ ఫర్ ఏ సాంగ్. అప్పుడు చాలా స్టాక్ అనేది ఏమవుతది? గోయింగ్ ఫర్ ఏ సాంగ్ అంట. అక్కడ మనకు సాంగ్ అంటే పాట కోసం వెళ్తుందని కాదు. ఇడియమ్స్ అన్నప్పుడు లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. రైట్? మరి అక్కడ మనకు షాప్ అనేది క్లోజ్ చేస్తున్నప్పుడు స్టాక్ అనేది ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కువ రేట్‌కి అమ్ముతారా? తక్కువ రేట్‌కి అమ్ముతారా? చాలా తక్కువ రేట్‌కి అమ్ముతారు. కాబట్టి ఫర్ ఏ సాంగ్ అంటే జనరల్‌గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇన్‌క్రెడిబ్లీ ఇన్‌ఎక్స్‌పెన్సివ్ అంటాం. ఎక్స్‌పెన్సివ్ అంటే ఏంటి? చాలా కాస్ట్. ఎక్స్‌పెన్సివ్ అంటే చాలా కాస్ట్ ఉంటే ఎక్స్‌పెన్సివ్ అంటాం. ఇన్‌ఎక్స్‌పెన్సివ్ అంటే తక్కువ ఉండడం. కాస్ట్ మొత్తం చాలా తక్కువ ఉండడం అన్నమాట. కాబట్టి మనకు చాలా షాప్ అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? షాప్ అనేది క్లోజ్ చేస్తే చాలా తక్కువకెళ్ళిపోతది స్టాక్ మొత్తం. ఇన్‌క్రెడిబ్లీ ఇన్‌ఎక్స్‌పెన్సివ్. ఇన్‌క్రెడిబ్లీ అంటే చూడండి క్రెడిబుల్ అంటే నమ్మదగినది. ఇన్‌క్రెడిబుల్ అంటే నమ్మలేనిదన్నమాట. అన్‌బిలీవబుల్ అంటాం. ఓకేనా? బిలీవబుల్ ఇన్ అనేది యాడ్ చేస్తే జనరల్ మనకు అపోజిట్ అవుతది. బిలీవబుల్ దీని మీనింగ్ ఏంటిది? అన్‌బిలీవబుల్ అంటాం. బిలీవబుల్, అన్‌బిలీవబుల్ అంటే ఉంటది. ఇన్‌క్రెడిబుల్ అంటే. ఇన్‌క్రెడిబ్లీ ఇన్‌ఎక్స్‌పెన్సివ్. ఎక్స్‌పెన్సివ్ అంటే ఎక్కువ. ఇన్‌ఎక్స్‌పెన్సివ్ అంటే అపోజిట్ అన్నమాట. నాట్ ఎక్స్‌పెన్సివ్ అని. కాబట్టి తక్కువ. ఇప్పుడు మనకు ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సో ఇది కాదు మనకు, ఇది కూడా కాదు. 12థ్ క్వెషన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. రైట్. యాంటోనిమ్ అడుగుతుండు ఇక్కడ. కింద సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్‌లో ఒక వర్డ్ అండర్‌లైన్ చేశారు. అండర్‌లైన్ చేసిన వాడికి యాంటోనిమ్ అడుగుతుండు. డైరెక్ట్ చెప్పొచ్చు ఇన్ఫీరియర్. ఇన్ఫీరియర్‌కి డైరెక్ట్ అపోజిట్ వర్డ్ ఏంటమ్మా? సుపీరియర్. కాబట్టి ఇలాంటి క్వెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? మీరు అసలు భయపడకండి. 20 క్వెషన్స్ మనకి ఇచ్చినప్పుడు ఎగ్జామ్‌లో 20లో 20 అయితే హార్డ్ ఉండవు గదా! 10 అయితే నార్మల్ 8 అన్నా నార్మల్‌గా ఉంటాయి గదా! మీరు ఆ 8 క్వెషన్స్ చేయడం ఇంపార్టెంట్. 8 క్వెషన్స్ చేయడం ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా? కాబట్టి మీరు భయపడకండి. ఓకేనా? బట్ ఆప్షన్ 1 మీద చూడండి యాంటీరియర్ అంటే ఏంటమ్మా? ముందొచ్చేదన్నమాట. ఎర్లియర్‌గా వచ్చేదాన్ని యాంటీరియర్ అంటాం. ఎక్స్‌టీరియర్ అంటే ఏంటమ్మా? బయట ఔట్ సైడ్. చూడండి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ అంటాం గదా! ఎక్స్ అంటే అవతల, ఇన్ అంటే లోపల, ఇంటీరియర్ అంటే లోపల, ఎక్స్‌టీరియర్ అంటే బయట అంటూ ఉంటాం. నెక్స్ట్ మనకి అల్టీరియర్ చూడండి. అల్టీరియర్ అంటే ఏంటంటే సెకండరీ. సెకండరీ అంటాం. అంటే ఏదో క్వాలిటీ అనేది సెకండ్ లెవెల్‌లో ఉన్నప్పుడు అల్టీరియర్ అంటాం. కావాలనే వీళ్ళు ప్రిఫరెన్స్ చేయకుండా సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు గదా! దాన్ని అల్టీరియర్ అంటూ ఉంటాం. దాగి ఉన్నది హిడెన్ అంటూ ఉంటాం. ఇంటెన్షనల్లీ హిడెన్ థింగ్స్ అల్టీరియర్ అంటాం. ఆప్షన్ 1. 13థ్ క్వెషన్. సెలెక్ట్ ద ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. రైట్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతున్నాం. చూడండి ఇక్కడ. చూడండి మీ వీడియో చూడండి క్వెషన్ చేసేటప్పుడు ఫస్ట్ వీడియో ఆపండి మీరు. వీడియో ఆపి క్వెషన్ సాల్వ్ చేసిన తర్వాత చూసుకోండి. ఓకేనా? రైట్. సో న్యూట్రియంట్, సూటబుల్, సెపరేట్, పర్మనెంట్ అట. చెప్పండి. ఏది రాంగ్ ఉందమ్మా? ఏది రాంగ్ ఉంది అంటే మనకి ఇక్కడ సెపరేట్. చూడండి ఇక్కడ. సెపరేట్ అన్నప్పుడు ఎస్‌ఈపీఏ. చూడండి స్పెల్లింగ్స్ విషయానికి వచ్చినప్పుడు నేను ఇంపార్టెంట్, అన్‌ఇంపార్టెంట్ అని ఏది చెప్పను. స్పెల్లింగ్స్‌లో ఏ వర్డ్ అడుగుతారో ఎవ్వరికీ తెలియదు. ఒక వర్డ్ ఒక పేపర్‌లో కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ స్పెల్లింగ్ అడిగిండు. కాలీఫ్లవర్ వాళ్ళు ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా దాని స్పెల్లింగు? అడిగిర్రు. మరి స్పెల్లింగ్ అనేది మీరసలు ఇమాజిన్ చేసుకోవద్దు అంతే. ఇదొస్తది అని. ఏ వర్డ్ చూసినా గాని దాని స్పెల్లింగ్ మన మైండ్‌లో ఉండాలి అంతే. ఓకేనా? సెపరేట్ అంటే ఇలా. ఎస్‌ఈపీఏ అమ్మ. ఎస్‌ఈపీఈ ఇచ్చిండు కదా! రాంగ్ ఉన్న వర్డ్ కాబట్టి మనకు ఇది ఆన్సర్. సూటబుల్ కరెక్టే ఉంది. ఇది కూడా కరెక్టే ఉందమ్మ. పెర్మనెంట్ చూడండి ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా. పెర్మనెంట్. ఓకేనా? ఏ. పర్మనెంట్, పర్మనెంట్ అంటారు. పెర్మనెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి ఎట్లా ఉందో ఏ. నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ. రెస్టారెంట్ అంటారు చాలామంది. కానీ రెస్టారెంట్. రెస్టారెంట్. ఏఎన్‌టి ఉండాలి. చాలామంది ఈఎన్‌టి రాసుకుంటారు. బట్ రెస్టారెంట్, రెస్టారెంట్ అనాలి. ఏఎన్‌టి. ఓకేనా? ఎనీవే ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అంట. చూడండి ఇక్కడ మరి. యాంటోనిమ్ అంటే అపోజిట్ వర్డ్ అడుగుతుంది ఇక్కడ. అపోజిట్ వర్డ్ చెప్పండి. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండు మనకు? బినైన్. రైట్. బినైన్ అంటే మీనింగ్ ఏంటి? అయినా ఓకే. ఇక చూడండి ఈ వర్డ్ నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను చూడండి. జనరల్‌గా బినైన్ మీనింగ్ తెలియదు. తెలియనప్పుడు కింద ఆప్షన్ చూసుకుంటే ఫేవరబుల్, ఫ్రెండ్లీ, చీర్‌ఫుల్, విక్డ్. విక్కుడ్ అంటే జనరల్‌గా మీనింగ్ ఏమొస్తుందంటే బ్యాడ్ అంటాం. ఇది మనకు ఒక నెగెటివ్ వర్డ్ అమ్మ. బ్యాడ్, ఈవిల్, ఇమ్మోరల్ అంటూ ఉంటాం.
బ్యాడ్, ఈవిల్, ఇమ్మోరల్ అంటూ ఉంటాం. ఇది మనకు వికుడ్ అనే మీనింగ్. ఫేవరబుల్ అన్నా, ఫ్రెండ్లీ అన్నా, చీర్‌ఫుల్ అన్నా 3 మనకు పాజిటివ్ వర్డ్స్ కావా? ఇదొక్కటే నెగెటివ్ వర్డ్. అంటే ఇదొక్కటే నెగెటివ్ వర్డ్ ఉంది కాబట్టి 3 వర్డ్స్ ఒకలాగా ఉన్నాయి. ఒకటే వర్డ్ ఒకలాగా ఉంది కాబట్టి కంపల్సరీ మనకు ఆన్సర్ అదే చాయిస్ ఉంటది. మాక్సిమం టైమ్స్ 100% అని చెప్పను. మాక్సిమం టైమ్స్ మనకు కొంచెం గెస్ చేస్తే అది మనకు ఆన్సర్ అయ్యే చాయిస్ ఉంటది. ఒకటది. సో, మనకు సింపుల్‌గా అట్లా కూడా ఆన్సర్ చేయొచ్చనమాట. రైట్. సో, మనకు బినైన్‌కు జనరల్‌గా బినైన్ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుందంటే కైండ్ అంటూ ఉంటుంది. కైండ్ అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం. పాజిటివ్ వర్డ్ అనమాట అది. ఒక పాజిటివ్ వర్డ్‌కి యాంటోనిమ్ ఏమవుతదమ్మా? నెగెటివ్ వర్డ్ అవుతది. యాంటోనిమ్ చూడండి ఇక్కడ. బినైన్ అనేది పాజిటివ్ వర్డ్ అని తెలిసినా చాలు. ఇది పాజిటివ్ వర్డ్ కాబట్టి దానికి యాంటోనిమ్ ఏం కావాలి? పాజిటివ్ అయితే కాకూడదు. ఫేవరబుల్ అంటే పాజిటివే, ఫ్రెండ్లీ అన్నా పాజిటివే, చీర్‌ఫుల్ అంటే ఏంటిది? నవ్వుతూ ఉండడం పాజిటివే అది కూడా. ఒక పాజిటివ్ వర్డ్‌కి యాంటోనిమ్ నెగెటివ్ వర్డ్ ఉండాలి. పాజిటివ్ వర్డ్ అయితే ఉండొద్దు కదా! 3 ఆప్షన్స్ పోతే ఆన్సర్ తెలియక మీనింగ్ తెలియకపోయినా సరే ఇది మనకు ఆన్సర్ అని వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఇది. ఎంత సింపుల్‌గా చూడండి ఇక్కడ క్వెషన్ సాల్వింగ్. రైట్. ఫ్రెండ్లీ రైట్. ఫ్రెండ్లీకి ఇక్కడ వర్డ్స్ రాసుకోండమ్మా. ఫ్రెండ్లీ అంటే మనం ఇంకేమంటామంటే అమియబుల్. నెక్స్ట్ మనము అమికబుల్ అంటాం. అమియబుల్, అమికబుల్ అంటూ ఉంటాం. చీర్‌ఫుల్ అంటే హ్యాపీనెస్. డిలైట్‌ఫుల్ అంటాం కదా! చీర్‌ఫుల్ అన్నా, డిలైట్‌ఫుల్ అన్నా సేమ్. ఎనీవే ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ 15థ్ క్వెషన్ చూడండి ఇక్కడ. 15th క్వెషన్ ఏమడుగుతున్నాడంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్‌లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్. సెంటెన్స్ ఇచ్చారు, అండర్‌లైన్ చేశారు. అండర్‌లైన్ చేసిన పార్ట్ మనకి ఎలా ఉందో చూసుకోవాలి అంతే. దాన్ని దేనితోటి సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలి. అండర్‌లైన్ చేసిన పార్ట్ ఏముందాం? ఇంట్రడ్యూసెస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ పర్సన్. ఒక పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం. రైట్. సింబల్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఏమంటాం దాన్ని? క్యారెక్టరిస్టిక్స్ ఒక పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే దాన్ని ఏమంటాం? సింబలైజెసా? ఎఫెక్ట్స్ ద ఔరానా? లేకపోతే డిఫైన్స్ ద పర్సనాలిటీయా? పోస్ట్‌లేట్స్ ద పర్సనాలిటీ ఏమొస్తుంది చెప్పండి? ఇంట్రడ్యూస్ ద క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆ పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంది? ఆ పర్సన్‌ని డిఫైన్ చేయడమే కదా! బట్ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే డిఫైన్స్. కామన్ సెన్స్ క్వెషన్ ఇది. ఆప్షన్ 3 డిఫైన్స్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుందమ్మా. డిఫైన్స్ అంటే. ఓకేనా? రైట్. ఇంక చూడండి. ఇది మీకేంటంటే క్లోజ్ టెస్ట్ అమ్మా. మనకేం చెప్పండి? క్లోజ్ టెస్ట్ క్వెషన్స్. రైట్. క్లోజ్ టెస్ట్ కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్ ఇది. ఓకేనా? చాలామంది ఏంటంటే క్లోజ్ టెస్ట్ చూసి భయపడుతూ ఉంటారు. మీరు క్లోజ్ టెస్ట్ క్వెషన్ చేసేటప్పుడు ఏంటంటే టెన్స్ చూసుకోవాలి. ఒక బ్లాంక్ వచ్చినప్పుడు బ్లాంక్ ముందు వర్డ్ చూసుకోవాలి. బ్లాంక్ తర్వాత వర్డ్ చూసుకోవాలి. అది ఏ టెన్స్‌లో ఉంది. క్లియర్‌గా చూసుకోవాలి. క్లోజ్ టెస్ట్ అనేది ఒక సెపరేట్ టాపిక్ కాదు. అన్ని టాపిక్స్ కలిపి ఇక్కడ క్వెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. క్లోజ్ టెస్ట్ అయితే సెపరేట్ టాపిక్ కాదు మీకది. అన్ని టాపిక్స్ నుంచి కలిపి క్వెషన్స్ అనేవి ఇస్తారు. అంటే అన్నీ మనకు రావాలి. క్లోజ్ టెస్ట్ రావాలి అంటే. ఓకే. అన్నీ వస్తున్నాయి మీకు అది అర్థమవుతూ ఉంటది. రైట్. ఎనివే చూడండి ఇక్కడ. నోట్‌బుక్ సాఫ్ట్‌వేర్ ఈస్ ఇంక్లూడెడ్ డాష్ ద స్మార్ట్ బోర్డ్. చూడండి ఈస్ ఇంక్లూడెడ్ డాష్ అట. ఇంక్లూడెడ్ డాష్ అన్నప్పుడు చూడండి. ఇంక్లూడెడ్ అపాన్ ఫస్ట్ బ్లాంక్ ఇది 16థ్ క్వెషన్. ఇక్కడ ప్యాసేజ్ ఇస్తాడు కింద క్వెషన్స్ తెలుసు కదా! ఇంక్లూడెడ్ అపాన్, ఇంక్లూడెడ్ టు, ఇంక్లూడ్ ఎలాంగ్, ఇంక్లూడెడ్ విత్. జనరల్‌గా ఇంక్లూడెడ్ ఇన్ అనొచ్చు, ఇంక్లూడెడ్ విత్ అనొచ్చు. సింపుల్ ప్రిపోజిషన్ క్వెషన్ ఇది. ఇంక్లూడెడ్ ఇన్, ఇంక్లూడెడ్ విత్ అనొచ్చు. అంతేగాని ఇంక్లూడెడ్ అపాన్ అంటామా లేదు. ఇంక్లూడెడ్ టు అంటామా లేదు. ఇంక్లూడెడ్ ఎలాంగ్ కూడా అనం. సింపుల్ క్వెషన్ ఇది మనకి ఇంక్లూడెడ్ విత్ అంటాం. బట్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. బ్లాంక్‌లో ఏమొస్తుంది మనకు? ఆప్షన్ 4. అంతే. విత్. తర్వాత చూడండి ఇక్కడ. సెకండ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. దిస్ ప్రోగ్రామ్ చూడండి ఇక్కడ. దిస్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ ఏ డాష్ ఆఫ్ టూల్స్ అట. ఇంక్లూడ్స్ ఏ డాష్ ఆఫ్ టూల్స్. డాష్ ఆఫ్ టూల్స్ అంటే వెళ్దాం. టోటల్ ఆఫ్ టూల్సా? లిమిట్ ఆఫ్ టూల్సా? నెంబర్ ఆఫ్ టూల్సా? డిజైన్ ఆఫ్ టూల్సా? నెంబర్ ఆఫ్ టూల్స్. చాలా టూల్స్ ఉన్నాయండి. సింపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్. ఏ నెంబర్ ఆఫ్, ద నెంబర్ ఆఫ్ అంటాం కదా! ఇప్పుడు ఇక్కడ మనకి సింపుల్ క్వెషన్ నెంబర్ ఆఫ్ టూల్స్ అంటాం. అంటే ఏ నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మెనీ. మెనీ టూల్స్ అని. సింపుల్ క్వెషన్ ఇది. చూడండి ఇక్కడ. ఇంక్లూడ్స్ ఏ ఈ ప్రోగ్రామ్‌లో చాలా టూల్స్ ఉంటాయట. ఏ నెంబర్ ఆఫ్ టూల్స్ ఫర్ డిఫరెన్షియేటింగ్ ఎడ్యుకేషన్. ఏ నెంబర్ ఆఫ్ టూల్స్. సింపుల్ క్వెషన్. మీరు ఇంగ్లీష్ చూడండి. బుక్స్ గాని, న్యూస్ పేపర్ గాని చదువుతుంటే మీకు ఇది క్లియర్‌గా అర్థమైపోతూ ఉంటది. రైట్. నెక్స్ట్ వన్ థర్డ్ బ్లాంక్ దగ్గరికెళ్ళండి. చూడండి ఇక్కడ థర్డ్ బ్లాంక్. ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ కెన్ రైట్ ఆన్ ద స్మార్ట్ బోర్డ్ స్క్రీన్ యూజింగ్ ఏ డిజిటల్ పెన్. చూడండి. ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ వాళ్ళు స్మార్ట్ బోర్డ్ స్క్రీన్ మీద రాస్తారట. దేన్ని యూజ్ చేసుకొని యూజింగ్ ఏ డిజిటల్ పెన్ ఆర్ డాష్ ఫింగర్. డిజిటల్ పెన్ అని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆర్ డాష్ ఫింగర్. ఆర్ డాష్ ఫింగర్. మరి ఆర్ డాష్ ఫింగర్ అంటే ఏమొస్తది? ఆర్ దేర్ ఫింగర్, దోస్ ఫింగర్, దీస్ ఫింగర్ చెప్పండి.
ఓకేనా. డిజిటల్ అక్కడ పెన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫింగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫింగర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ఫింగర్. ఇప్పుడు మనకు సింపుల్గా దేర్ ఫింగర్ అంటాం. దేర్ అంటే అక్కడ, ఇది కాదు. వాళ్ళ యొక్క అంటే దేర్ అంటాం, వారి యొక్క ఫింగర్. కాబట్టి మనకు దోస్ కాదు, దీస్ కాదు. ఇక్కడ చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ డిజిటల్ పెన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫింగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అంటాం కదా, కాబట్టి దేర్ ఫింగర్. కాబట్టి మనకు సింపుల్ క్వశ్చన్ ఆప్షన్ 3. నెక్స్ట్ 4th బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. ఫుల్ బ్లాంక్. ప్రొవైడింగ్ స్టూడెంట్స్ విత్ ఏ టోటల్ 2 కోర్స్. చూడండి ఇక్కడ నోట్బుక్ ఫైల్స్ మే బి సేవ్డ్ ఇన్ వేరియస్ ఫార్మాట్స్, ప్రింటెడ్, ఈమెయిల్డ్ ఆర్ పోస్టెడ్. ప్రొవైడింగ్ స్టూడెంట్స్ విత్ ఏ టోటల్ డాష్ టు కోర్స్ మెటీరియల్స్. టోటల్ డాష్ టు కోర్స్ మెటీరియల్స్ అట. టోటల్ యాక్సెసా, టోటల్ వ్యాలిడిటా, టోటల్ డౌన్లోడా, టోటల్ ఎక్సెప్షనా? ఏం ప్రొవైడ్ చేస్తారు? టోటల్ యాక్సెస్ అంటాం. యాక్సెస్ ఇవ్వడం అంటాం కదా, ఫుల్ యాక్సెస్ ఇవ్వడం అంటాం కదా. టోటల్ యాక్సెస్ ఇవ్వడం స్టూడెంట్స్కి, అన్ని మెటీరియల్స్కి యాక్సెస్ ఇవ్వడం అంటాం, పర్మిషన్ ఇవ్వడం అంటాం. ఇప్పుడు మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, యాక్సెస్. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇది చూడండి, లాస్ట్ బ్లాంక్లో ఎసెన్షియల్లీ అంటే ఇంపార్టెంట్. హ్యావింగ్ ఏ స్మార్ట్ బోర్డ్ అవైలబుల్ మే డాష్ ఎవ్రీథింగ్ దట్ కెన్ బి డన్ ఆన్ ఏ కంప్యూటర్. చూడండి, స్మార్ట్ బోర్డ్ ఉండడం వల్ల కంప్యూటర్ మీద అయ్యేది ప్రతి ఒక్కటి అదేమవుతుంది చెప్పండి, ఇంక్రీజ్ చేస్తుందా, డిక్రీజ్ చేస్తుందా? ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ సింపుల్ బ్లాంక్ చూసుకుంటే దట్ మే ఫార్మ్, దట్ మే ఎన్లైటన్, దట్ మే క్రియేట్, దట్ మే ఎన్హాన్స్. ఎన్హాన్స్ అంటాం. ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ చేయడం, ఫైన్ చేయడం, ఇంక్రీజ్ చేయడం అంటాం. క్రియేట్ చేయడం కాదు మనకు. ఎన్లైట్ అంటే ఏంటమ్మా? ఎన్లైట్ చేయడం అంటే ప్రొవైడింగ్ నాలెడ్జ్ అంటూ ఉంటాం. నాలెడ్జ్ ఇవ్వడానికి ఎన్లైట్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, ఫామ్ కూడా కాదు. ఇక్కడ సింపుల్ మీకు కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి అంతే. ఓకేనా. ఆ కాంటెక్స్ట్ అంటే ఆ ప్యాసేజ్ మీనింగ్ అర్థమవుతామని ఉంటే మీకు సింపుల్గా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు ఎన్హాన్స్. ఓకేనా. ఆ డిజిటల్ బోర్డ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే చేసేది మొత్తం ఇంక్రీజ్ అవుతుంది అని. ఓకేనా. అవైలబుల్ మే ఎన్హాన్స్, మే ఇంక్రీజ్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అని. ఓకే, ఏదైతే కంప్యూటర్ మీద చేస్తారో అదంతా ఇంక్రీజ్ చేస్తుంది అని. ఇది ఇవమ్మ, ఇవి మీకు టోటల్గా 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఇప్పటి నుంచి మీకు ఏంటంటే మ్యాక్సిమం ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఈ డిజిటల్ బోర్డు మీదనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీని మీద మనకు క్లియర్గా ఉంటుంది కాబట్టి. అర్థమైంది అందరికీ ఇది. సో మీరేంటంటే చూడండి, నా ఇదివరకు జరిగిన మార్క్ టెస్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఛానల్లో, అవన్నీ చూడండి ఫస్ట్. ఓకేనా. అన్నీ చూసుకొని ఇక్కడికి రండి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఏ క్వశ్చన్ అడుగుతారో ఎవ్వరికి తెలియదు. ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్ అడుగుతారో ఎవ్వరికి తెలియదు. బట్ మీరు ఇదే క్వశ్చన్స్ వస్తాయని బట్టి వెళ్ళిరు అనుకోండి, వేస్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుంది మీకు ఇంగ్లీష్ అనేది. సో నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి అంతే. ఓకేనా. అది కాబట్టి ఇదమ్మా రైట్. ఇంకోటి ఏంటంటే మీకు సో ఆన్లైన్ క్లాసెస్ కూడా, ఓకేనా, నా యాప్ అనేది సపరేట్ యాప్ కూడా వస్తుంది. ఓకే, అందులో మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఈ ఎస్ఎస్సి వీడియోస్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఓన్లీ ఎస్ఎస్సి జీడీ కోసమైనా కాదు, ఏ ఎగ్జామ్స్ అయినా సరే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఈ క్వశ్చన్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, గ్రామర్ పాయింట్స్ కానీ, ఇవన్నీ మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కంపల్సరీ అన్నిటినీ చూసుకోండి. క్లియరా? అది ఇదమ్మా రైట్. ఇవి మీకు ఏంటంటే టోటల్గా 20 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, సో మీకు వీడియో, ప్రతి ఒక్కరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.